ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు ఇప్పటికీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. అవి ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. అయితే అవి 320 రూపాయలుగా మనము పే చేయాల్సి ఉంటుంది. నేను ఆ వీడియో మీ అందరికీ కూడా ఇప్పుడు చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా తగ్గింది. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య అనేది కేవలం ఒక 60 నుంచి 70,000 మంది మాత్రమే ఉన్నారు. ఈరోజు 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉన్న వారికైతే మీకు కేవలం 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే 2 గంటల లోపలే అయిపోతుంది. సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులైతే మీకు దర్శనం అనేది కేవలం 4 గంటల లోపలే అవుతుంది. ఇక నిన్నటి రోజు స్వామివారిని 67,245 మంది దర్శనం చేసుకున్నారు. 25,054 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4.51 హుండీ కానుకలండి స్వామివారికి సంబంధించి. అలాగే ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల రద్దీ తక్కువగా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు. దానికి ముఖ్య కారణము కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఫుల్గా స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ వీడియో చూసిన ప్రతి భక్తులు కూడా అందరికీ చెప్పాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక నేను మీకు చెప్పిన విధంగా మీ అందరికీ కూడా ఈరోజు ఆగస్టు, సెప్టెంబర్ నెలకు దర్శన టికెట్లు ముందుగా అయితే మీ అందరికీ చూపిస్తానండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీనికి ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీ అందరికీ కూడా సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అనేవి అఫీషియల్గా టీటీడీ వెబ్సైట్లో అయితే అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి దారి బస్ టికెట్ ఇప్పుడు నేను చూపించబోతున్నా. చూడండి, ఈ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఫ్రమ్ ప్లేస్లో విజయవాడ అని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ ప్లేస్. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, ఈ టూరిజం ప్యాకేజ్ ద్వారా స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నటువంటి భక్తులు ఒక 6 చోట్ల నుంచి మాత్రం బుక్ చేసుకుంటేనే దర్శన టికెట్లు మీకు ఓపెన్ అవుతాయి. అన్ని చోట్ల నుంచి అయితే కాదండి. అవేంటి అంటే హైదరాబాద్ టు తిరుపతి, చెన్నై టు తిరుపతి, బెంగళూరు టు తిరుపతి, పుడుచ్చేరి టు తిరుపతి, అలాగే విశాఖపట్నం టు తిరుపతి, రాజమండ్రి టు తిరుపతి, విజయవాడ టు తిరుపతి. ఈ ప్లేసెసే అంటే 7 అనుకోండి, ఇక్కడ 7 ఉన్నాయి. సో నేనేం చేసా, విజయవాడ టు తిరుపతి అని సెలెక్ట్ చేసుకుంటా. TIRUPATHI. జాగ్రత్తగా స్పెల్లింగ్ చూసుకోండి. వేరే ప్లేస్ కొడితే మీకు ఓపెన్ అవ్వదు అనమాట. తిరుమల అని కూడా కొట్టకూడదు, తిరుపతి అనే కొట్టాలి. ఇక్కడ నేను డిపార్చర్ అని చెప్పేసి మీ అందరి కోసం ఇక్కడ సెప్టెంబర్ చూపిస్తా. చూడండి, సెప్టెంబర్ 3 చెక్ చేసుకున్నట్లయితే ఒకసారి స్క్రీన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి బస్సు 3479. అలాగే 661 రూపాయలు, 33 సీట్లు ఉన్నాయంట. ఇక్కడ సెలెక్ట్ సీట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ బోర్డింగ్ పాయింట్ విజయవాడ, డ్రాపింగ్ పాయింట్ తిరుపతి. షో లేఅవుట్లో క్లిక్ చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది 300 రూపాయల దర్శన టికెట్లు ఉన్నాయి, కావాలంటే బుక్ చేసుకొని ఈ సర్వీస్ ద్వారా అని చెప్తున్నారు. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసారు కదా, పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మీ బస్సులో ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సీట్లు అన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్లో ప్లీజ్ సెలెక్ట్ డేట్ దగ్గర ఇక్కడ డేట్ సెలెక్ట్ చేయండి. నేను సెప్టెంబర్ 4 చేశా, ఎందుకంటే సెప్టెంబర్ 3 నేను ప్రయాణం చేస్తే 4 చేసుకోవాలి. 3 చేసుకోలేరు కదా ఎవరైనా. సర్చ్ అని క్లిక్ చేసి ఇక్కడ చూసారా, టీటీడీ 4 PM అంటే సెప్టెంబర్ 4వ తారీఖున మధ్యాహ్నం 4 గంటలకి 373 టికెట్లు ఉన్నాయి. అదే సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 1 గంటకి 329 ఉంది. అంటే దాదాపు 700 టికెట్లు మీకు ఖాళీలు ఉన్నాయి. సో ఈ విధానం ద్వారా సెప్టెంబర్ నెలకు సంబంధించి డేట్లలో ఖాళీగా ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, ఆ తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండరు, నేము, ఏజ్, సీట్ నెంబరు ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్న సీట్ వస్తుంది. కన్సెషన్ టైపు జనరల్ పబ్లిక్, సీనియర్ సిటిజన్, ఇవన్నీ జర్నల్, ఏపీఎస్ఆర్టీసీ ఇవన్నీ చూడండి. కార్డ్ నెంబర్ రాయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. అయితేనండి ఈ టికెట్ వచ్చేసి 320 రూపాయలు తీసుకుంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు.
మామూలుగా అయితే మనకి 300 రూపాయలే, అయితే ఇక్కడ వచ్చేసి 320 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ 20 రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అవి ఇవి కలిపి తీసుకుంటున్నారు. సో మీరేం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ టోటల్ ఫేర్ వచ్చేసి 1089 అయ్యింది. ఎందుకంటే బస్సు వచ్చేసి మనం 600 చిల్లర 661 అనుకున్నాం కదా, అలాగే ఈ 320 యాడ్ చేసి వాళ్ళు మొత్తం మీకు ప్రైస్ కలిపి తీసుకుంటారనమాట. ఈ విధానం ద్వారా మీరు ఇప్పటికీ కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. అర్థమైందా? సెప్టెంబర్ నెలకి. ఇక ఆగస్ట్ నెలకి నేను ఇదే విధానం ద్వారా తెలంగాణ స్టేట్ రోడ్ అంటే టీఎస్ఆర్టీసీ అంటాం. ఇంతసేపు నేను చూపించింది ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్ర. తెలంగాణ వాళ్ళకు కూడా ఆర్టీసీ వారి బస్సెస్ ఉంటాయి కదండి, ఆ విధానం ద్వారా కూడా మీరు సేమ్ ఇదే విధానం ద్వారా మీరు బుక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు హోమ్ పేజ్కి వచ్చి నేను చెప్పిన విధానం ద్వారానే సెలెక్ట్ చేసుకోండి ఒక బస్సు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే సెప్టెంబర్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి సెప్టెంబర్ 7 అని ఉంది కదా, మీరు కూడా మీకు ఏ డేట్ కావాలో అటు సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కూడా సెప్టెంబరే చూపించానండి, ఇక్కడ కూడా సెప్టెంబర్ చూపించాను. అయితే ఇక్కడ మీకోసం ఆగస్ట్ చూపిస్తా. మోడిఫైర్ సర్చ్కి వెళ్ళేసి ఆగస్టులోకి వెళ్ళేసి ఒకసారి ఆగస్టు 8 చూపిస్తా. సర్చ్ అని క్లిక్ చేయండి, ఆగస్ట్ నెల మీకోసం. ఆ తర్వాత సేమ్ ఇలాగే ఇది ఫస్ట్ బస్సు, ఇది ఇక్కడ సెలెక్ట్ సీట్స్ అని క్లిక్ చేయండి. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ అని క్లిక్ చేయండి. తిరుపతి డ్రాపింగ్ పాయింట్ జనరల్ పబ్లిక్ అని క్లిక్ చేయండి. సేమ్ అంతా సేమ్. ఇది మళ్ళీ ఒక బస్సు అనమాట. ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర దర్శన్ డేట్ చూడండి. నేనేం చేశాను, ఆగస్టు 9న క్లిక్ చేశాను, ఎందుకంటే 8 ప్రయాణం చేస్తాను కాబట్టి. సర్చ్ క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ వాళ్ళు ఏమన్నారు, క్యాన్సిలేషన్ అనేది లేదు అన్నారు. ఓకే. ఆ తర్వాత మీరేం చేస్తారు చూసారా, ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకి 154 టికెట్లు ఉన్నాయి. అయితే తెలంగాణ వారైతే 300 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళైతే 320 రూపాయల టికెట్లు అంటే అంత తీసుకుంటున్నారు, 20 రూపాయలు ఎక్స్ట్రాగా. మళ్ళీ సేమ్ ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లో బుక్డ్ బై నేమ్ మీ పేరు, అంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయినప్పుడు మీ పేరు వస్తుంది, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, జెండరు, నేము, ఏజ్, సీట్ నెంబర్ అన్నీ రాయండి. రాసి సేమ్ అదే విధానం ద్వారా ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీరు హ్యాపీగా దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఈ విధానం ద్వారా ఎవరైనా కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలకి ఖాళీలు ఉన్నాయండి, బుక్ చేసుకోండి. ఇక జూలై నెల భక్తులకైతే మీకున్నటువంటి దారి నేను ప్రతిరోజు కూడా మీకు కొన్ని అవకాశాలు చెప్తూనే ఉంటా. అందులో జూలై నెలలో వచ్చే భక్తులకి మీకున్నటువంటి కేవలం అవకాశం వల్ల కూడా హోమం టికెట్లు తీసుకోండి. ఆ హోమం టికెట్లు ఎలా తీసుకోవాలో కూడా నేను నిన్న ఒక వీడియో మన ఛానల్లో చేశా. ఇగోండి ఆ వీడియో లింక్ పెడతా. ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా మనకు హోమం టికెట్లు తిరుపతిలో ఇస్తారు. ఆ టికెట్లు తీసుకున్న 300 రూపాయల టికెట్లు తీసుకున్నట్టుగానే అదే క్యూ లైన్లో వెళ్ళవచ్చు. ఇక అక్టోబర్ నెలలో వచ్చే భక్తులకి దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది కూడా నేను ఒక వీడియో చేశా. ఆ వీడియో కూడా నేను పెడతా. ఈ నెల జూలై 24వ తారీఖున మీకు రిలీజ్ అవుతాయి. మరో 4 రోజుల్లో అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడవుతాయని ప్రతిదీ కూడా మనకు అప్డేట్ టీటీడీ నుంచి వస్తుంది. సో దయచేసి చూడండి. అలాగే జూలై నెలలో వచ్చేవాళ్ళు తిరుపతికి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఫ్రీ దర్శనం టోకెన్స్ అంటాం, దాని వీడియో కూడా నేను చేశాను. అది కూడా ఒకసారి లింక్ పెడతా, ఒక్కసారి చూడండి. రూములు కావాలనుకునే వాళ్ళు కూడా ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వీడియో చూడండి. ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ఎలా తీసుకోవాలో నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, మీకు తెలుస్తుంది. ఇక ఈ నెల జూలైలో వచ్చే ప్రతి భక్తులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు దర్శన టికెట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. నేను చెప్పిన విధంగా కేవలము ఈ 300 రూపాయల దర్శన టికెట్లే దారి. లేదా ఈ జూలైలో వచ్చే ప్రతి భక్తులు కూడా మీరు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు ఏదన్నా తీసుకోండి, నడక మార్గం వాళ్ళు అయితే దివ్య దర్శన టోకెన్లు తీసుకోండి. అర్థమైంది కదండి? సో ఈ విధానం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే మీకు చెప్పాను. ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి వయోవృద్ధులు, వికలాంగుల టికెట్లు కూడా అయిపోయినాయి, అంగ ప్రదర్శన టోకెన్లు అయిపోయినాయి, రూములు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక మీకున్నటువంటి దారి కేవలం ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు తీసుకోవడమే. అది కూడా కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల తీసుకుంటే రూములు వస్తాయి. అర్థమైందా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్.